హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామన్నది చిన్నగా వీడియో తీసాము. మార్నింగ్ అసలు తీయడానికి అవ్వలేదు. మార్నింగ్ చాలా త్వరగానే లేచాం, కానీ అప్పుడు పనుల వల్ల ఇంకా వీడియో అసలు షూట్ చేయడానికి అవ్వలేదు. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దుతున్నాం అనమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతం కోసం చీర, గాజులు, రూపు అదంతా తీసుకున్నాను. నేను తర్వాత వీడియోలో క్లియర్గా చూపిస్తా చీర అదంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అదే అక్కడ సర్దుతున్నాం అనమాట. చీర పెడుతున్నాము. ఇది నేను తీసుకున్న కాసు. ఇది 1 గ్రామ్ గోల్డ్ అనమాట. లాకెట్ కాకుండా జస్ట్ కాయిన్ రూపంలో తీసేసుకున్నాము. ఇక్కడ దానికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెడుతున్నాను ఆ కాసు. సో ఇది మేము యాక్చువల్గా ఇప్పుడు చాలా రేట్ పెరిగింది గోల్డ్. మేము కొంచెం తక్కువ ఉన్నప్పుడే తీసుకున్నాం. ఇది ఇలా మొత్తం అంతా అమ్మవారి దగ్గర డెకరేట్ చేసామన్నమాట. ఫ్రూట్స్, చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టాము. ఇక్కడైతే మేము తోరణాలు కడుతున్నాం అనమాట అమ్మవారికి. అలాగే పసుపు తాడు కూడా ఫోటోకి వేయడానికి అక్కడ దారం అది తీసాము. ఇది అమ్మవారి కోసం పసుపు తాడు ఫోటో దగ్గర పెడుతున్నాను నేను. మేమైతే చాలా సింపుల్గా ప్రసాదాలు కూడా పరవన్నం, పాల తాలికలు, ఇంకా శనగలు ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఫ్రూట్స్ అవన్నీ పెట్టి ఇంకా తర్వాత ఇంకా పూజ దగ్గర కూర్చున్నాం. పూజ గదిలో ఇద్దరు కూర్చునే అంత ప్లేస్ లేదు. సో ఇలా బయట నేను, లోపల మా అత్తయ్య గారు కూర్చున్నారు. మేము కథ అది ఇంకా యూట్యూబ్లో పెట్టేసుకున్నాం అనమాట. పెట్టుకొని అక్కడ కూర్చొని ఇంకా కథ వింటూ పూజ చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఇది ఇంత బాగా వచ్చింది. యాక్చువల్గా మొత్తం డెకరేట్ అదంతా చేసిన తర్వాత చాలా నిండుగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాకైతే కలసం మా అత్తగారు వాళ్ళకి కలసం ఉంది. అదే మా అమ్మగారు వాళ్ళకి కలసం అది లేదనమాట. నాది ఇది సెకండ్ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను హారతి అదంతా ఇచ్చేసి ఇంకా మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11 అలా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాం నేను, వీరా. ఇంకా మళ్ళీ సాయంత్రం అంటే మళ్ళీ కష్టం అయిపోద్ది అని చెప్పి ఇంకా వెంటనే పూజ అయిన వెంటనే వెళ్ళేసి వచ్చాం. ఇంక ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత అక్షింతలు వేయించుకుంటున్నాం అనమాట. మీ ఇంట్లో కూడా మీరు ఎలా పూజ జరుపుకున్నారు ఏంటి అన్నది కమెంట్స్లో కమెంట్ చేయండి. వీ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుదామని అనుకున్నాం. సో నెక్స్ట్ అయితే మా ఆయనకి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించారనమాట. ఇది మ్యాండేటరీ వీడియో, తీసుకోవాల్సిందే. సో ఇక్కడ అదే ఆయన అయితే వీడియోలోకి రాలేదు. సో అందుకే ఇలాగా షూట్ చేసాం. ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ మా ఇంటి దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే, కానీ మళ్ళీ చాలా ఎండగా ఉందని చెప్పి ఇంకా మేము బండి మీద వెళ్ళిపోయాం. ఇది అమ్మవారి టెంపుల్లో అంత రష్ అలాగ ఏం లేదు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ జరుగుతుంది కొంతమందికి. సో మేము కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మేము పూజ చేయించుకున్నాము, కొబ్బరికాయ అదంతా కొట్టి. ఇంకా ఈ టెంపుల్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా అందరికీ తాంబూలాలు అవన్నీ ఇవ్వడానికి, అందరినీ పిలవడానికి వెళ్ళామన్నమాట. ఒక 5గురికి ఇచ్చాము. ఇందులోనే బ్లౌజ్ పీస్, అరటిపళ్ళు, ఇంకా ఒక ఫ్రూట్, గాజులు, ఆకు చెక్క అవన్నీ పెట్టామన్నమాట. ఇక్కడ మా పక్కన ఇంట్లో వాళ్ళే వచ్చి పసుపది, కాళ్ళకి పసుపదంతా రాసి ఇంకా అందరికీ ఇంకా తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేసాం, నేను మా అత్తయ్య గారు. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ అందరూ వచ్చిన వీడియో. ఇంక ఇక్కడ రా వీడియోస్ పెట్టేస్తున్నాను విత్ ఒరిజినల్ ఆడియో. ప్లీజ్ డూ వాచ్ ఇట్.
కూర్చోండి లక్ష్మీదేవి కూర్చోబెట్టి కూర్చోండి మీరు కూర్చోబెట్టి వస్తారు పక్కన కూర్చోకూడదు వచ్చేసి తీసుకున్నాను తీసుకుంటాను ఇంకా పెట్టండి సెలవు కాలం వచ్చిందా సెలవు కాలం వచ్చిందా మీకు నాకు ఎప్పుడు సెలవు కాలం ఇక్కడైతే ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఏమేమి పెట్టాము ఏంటి అని. అది చీర, గాజులు అవన్నీ ఇటువైపు పెట్టాము. ఇది మేము మా అత్తగారు చేసిన పాల తాలికలు, అవి ఇంకా శనగలు, పరవన్నం, సలివిడి పప్పు, ఇంకా ఈ రింగ్ అండ్ తర్వాత కాసు ఒకటి పెట్టామన్నమాట. విత్ మనీ కూడా పెట్టాము. ఇలా అయితే మేము మా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. హోప్ మీ అందరూ కూడా చాలా చాలా బాగా జరుపుకున్నారని చెప్పి. So this is all for today's video, guys. We'll meet you soon in next video. Thank you. Bye bye.